Hello everyone, welcome to AMR Groups. So synonyms and antonyms లో 200 నుంచి 250 ఈ synonyms and antonyms మిస్ అయినాయి అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ ఆ వీడియో చేసాము. సో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల అది మిస్ అయింది వీడియో. సో నేను మళ్ళీ చేస్తున్నాను మీకోసం, బికాస్ మన ఎగ్జామ్ కంప్లీట్గా ఉండాలి, మనం ఏది మిస్ అవ్వద్దు. యాక్చువల్లీ ఈ సిరీస్లో నేను నియర్లీ 350 వరకు వర్డ్స్ చేశాను. 300 అవసరం లేదు, కానీ ఆ రిపీటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు తెలవాలి అని చెప్పి చేశాను. సో ఇది ఎందుకు మిస్ చేయాలి అని నేను మళ్ళీ చేస్తున్నాను మీకోసం ఈ వీడియో. ఓకే, సో ఈ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్లో 200 నుంచి 250 కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో సినానిమ్స్ అంటే ఏంటి గుర్తుంది కదా మనకి. సినానిమ్స్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఇచ్చిన వర్డ్కి యాంటీ మీనింగ్ ఉంటుంది, అంటే అపోజిట్ మీనింగ్ ఉంటుంది. మన ఒక కోడ్ వర్డ్ పెట్టుకున్నాం, గుర్తుందా? సినానిమ్స్ అంటే ఎస్ అంటే సేమ్ అని గుర్తుపెట్టుకున్నాం. సేమ్ అంటే సేమ్ మీనింగ్, సేమ్ మీనింగ్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, యాంటోనిమ్స్. యాంటోనిమ్ యాంటీ. యాంటీ అంటే ఏదైనా దానికి అపోజిట్గా చెప్తున్నాం, నెగిటివ్గా చెప్తున్నాము. సో అలా అపోజిట్ అనుకోండి, మనం అపోజిట్ వర్డ్ రాయాలి. సినానిమ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ పర్యాయ పదాలు. యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు. చిన్నప్పుడు నేర్చుకున్నవి, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ పదాలు ఉంటాయి, ప్రొనౌన్స్ చేయలేని పదాలు ఉంటాయి, మనకు తెలియనివి అడుగుతారు, కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే. ఓకే, సో మీకు ఇది ఆల్రెడీ తెలిసిందే మన సెషన్ ఎలా ఉంటుంది అనేసి. మనం వర్డ్స్, ఈ వర్డ్స్ అనేవి అన్ని ఎస్ఎస్సి బ్యాంకింగ్లో రిపీట్ అయిన వర్డ్స్ ఎక్కువగా. సో మన వర్డ్స్ ఇచ్చాము, దాని మీనింగ్ డిస్కస్ చేస్తాము. సినానిమ్స్ ఏంటి ఆ వర్డ్వి అని చూస్తాము, అండ్ యాంటోనిమ్స్ ఏంటి ఆ వర్డ్వి, అండ్ ఆల్సో సెంటెన్స్. ఓకే, అంటే ఎగ్జామ్లో మనకి ఆ వర్డ్ ఇచ్చి సెంటెన్స్ అడుగుతారు. అంటే సొంత వాక్యాల్లో రాయాలి అంటారు కదా, సో దానికోసం మనం సెంటెన్స్ కూడా ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మాలిఫై అని ఉంది. మాలిఫై అంటే ఏంటి? టు కామ్ ఆర్ సూత్ సమ్వన్స్ యాంగర్ ఆర్ యాంగ్జైటీ. ఓకే, ఎవరైనా బాగా కోపంగా ఉంటే ఆ కోపాన్ని తగ్గించడము, దాన్ని మాలిఫై అంటారు. ఓకే, శాంతపరచడం అన్నమాట మామూలుగా చెప్పాలంటే. ఓకే, సినానిమ్స్ చూడండి. సో ఈ 201 నుంచి 250 వరకు ఉన్న వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే మాలిఫై. మాలిఫై అంటే ఏంటి? టు కామ్ ఆర్ సూత్ సమ్వన్స్ యాంగర్ ఆర్ యాంగ్జైటీ. ఓకే, ఎవరినైనా కానీ కోపంలో ఉన్న మనిషిని శాంతపరచడము, దాన్నే మాలిఫై అంటాము. ఓకే, సో ఇక్కడ సినానిమ్స్ ఏంటి? పాసిఫై, అపీజ్. పాసిఫై అన్నా కానీ అపీజ్ అన్నా కానీ ఏంటి అంటే కోపంగా ఉన్న వాళ్ళని శాంతపరచడము. ఓకే, రెండిటికి మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటి, సేమ్ మీనింగ్ ఉంటుంది. సో ప్రతి వర్డ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, గుర్తుపెట్టుకోండి అదైతే. సో దీనికి యాంటోనిమ్స్ ఏంటి? అగ్రవేట్, ప్రవోక్. అగ్రవేట్ అన్నా కానీ ప్రవోక్ అన్నా కానీ ఎక్కువ చేయడము, అంటే గొడవకు తెచ్చుకోవడం అన్నమాట. ఇక కోపంగా ఉండడం, అంటే పుండు మీద కారం చల్లడం అంటాం కదా, అంటే ఉన్న కోపాన్ని ఎక్కువ చేయడం. అగ్రవేట్ అన్నా కానీ ప్రవోక్ అన్నా కానీ మరింత రెచ్చగొట్టడం, కోపగించడం. ఓకే, సో సెంటెన్స్ చూడండి. ద మేనేజర్ ట్రై టు మాలిఫై ద యాంగ్రీ కస్టమర్ విత్ సిన్సియర్ అపాలజీ. మేనేజర్ ఏం చేశాడట? ఒక రెస్టారెంట్లో కస్టమర్ ఏం చేశాడు? కోపంగా ఉన్నాడు కస్టమర్. మేనేజర్ ఏం చేస్తాడు? అది వాళ్ళ బిహేవియర్, అంతే కదా. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళలో వాళ్ళు కస్టమర్ తోటి ఎలా ఉండాలి, ఎంత లైక్ సిన్సియర్ స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి, లైక్ ఒక న్యూట్రలిస్టిక్ ఉండాలి మన బిహేవియర్. సో ఇక్కడ కోపంగా ఉన్న కస్టమర్ మీద మనం ఏం చేయాలి? కోపపడలేం కదా, అని కోపాన్ని తగ్గించాలి. సో ఇక్కడ మేనేజర్ ఏం చేస్తున్నాడు? హీస్ ట్రైయింగ్ టు మాలిఫై. ఓకే, సిన్సియర్గా అపాలజైజ్ చేస్తున్నాడు, సారీ సార్ అనుకుంటూ చెప్తారు కదా. సో అలా ఇక్కడ చూడండి మాలిఫై ఎలా వాడారో. ద మేనేజర్ ట్రై టు మాలిఫై ద యాంగ్రీ కస్టమర్ విత్ సిన్సియర్ అపాలజీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటి? మార్డెంట్. మార్డెంట్ అంటే ఏంటి? హార్ష్లీ క్రిటికల్, ఎక్స్పెషల్లీ ఇన్ ఏ షార్ప్ ఆర్ విటీ వే. అంటే మామూలుగా సర్కాస్టిక్గా ఉండడం, అంటే వ్యంగ్యంగా మాట్లాడడం అన్నమాట. ఏదైనా ఒకటి చెప్తే పంచ్ ఇస్తారు కదా, అదొక పంచ్ ఎలా ఉంది? సర్కాస్టిక్గా ఉంది. ఓకే, సినానిమ్స్ ఏంటి? సర్కాస్టిక్, బైటింగ్, లైక్ కాటేసినట్టు అన్నమాట. కాటేయడం అంటే సర్కాస్టిక్నెస్సే వస్తుంది, ఏది చెప్పినా కానీ తిక్కగా సమాధానం ఇవ్వడం. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? మైల్డ్, జెంటిల్, మృదువుగా ఉండడము, సాఫ్ట్గా ఉండడము. ఓకే,
సెంటెన్స్ చూడండి, ద కమీడియన్ ఈస్ నోన్ ఫర్ హీస్ మార్డెంట్ హ్యూమర్ దట్ స్పేర్స్ నో వన్. అంటే కమీడియన్ ఎలా ఉన్నాడట, సర్కాస్టిక్గా ఉన్నాడు, అంటే ప్రతిదీ తిక్కగా మాట్లాడుతున్నట్టు. సర్కాస్టిక్నెస్ అంటే అదే, లైక్ ఒకదాన్ని ఉన్నదాన్ని ఎలా చెప్తారు వాళ్ళు, లైక్ ఇండైరెక్ట్గానే ఉంటుంది వాళ్ళ నేచర్, చెప్పే విధానం అనేది. సో ఇక్కడ కమీడియన్ కూడా ఆయన హ్యూమర్ అలానే ఉందట. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మోటివ్. మోటివ్ అంటే ఏంటి, ఎ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఎస్పెషల్లీ వన్ దట్ ఈస్ హిడెన్ ఆర్ నాట్ ఆబ్వియస్. అంటే మనం ఏదైనా ఒక పనిని చేయడానికి మనకు ఉండాల్సిన రీజన్నే మోటివ్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకోండి, ఇప్పుడు మనకి హైకోర్టు ఎగ్జామ్స్ పడ్డాయి, దానికి ప్రిపేర్ అవ్వాలి అనుకోండి, దానికి మన మోటివ్ ఏంటి, ఈ జాబ్ కొట్టాలి, నేను చదవాలి, అంతే కదా. ఎ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్. ఓకే, మన రీజన్ ఏంటి, జాబ్ కొట్టాలి, సో అది మన మోటివ్. సినానిమ్స్ ఏమవుతాయి, రీజన్, ఇన్సెంటివ్, కారణం. ఓకే, యాంటానిమ్స్ డిస్కరేజ్మెంట్, డిటర్మెంట్. డిస్కరేజ్మెంట్ అంటే నిరుత్సాహపడడం, డిటర్మెంట్ అంటే ఆపేయడం అన్నమాట. ఓకే, అక్కడికి ఆపేయడం, ఇది మోటివ్ ముందుకు వెళ్ళేది. ఇది యాంటానిమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడికి ఆపేసేది ఏదైనా పనిని. సెంటెన్స్ చూడండి, ద పోలీస్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు డిటర్మైన్ ద మోటివ్ బిహైండ్ ద క్రైమ్. సో అక్కడున్న పోలీస్ ఏం చేస్తున్నారు, ఆ క్రైమ్ ఒకటి జరిగింది, క్రైమ్ సీన్లో ఉన్నారు పోలీసు. సో ఆ క్రైమ్ సీన్ ఎందుకు అయింది, దాని రీజన్ ఏంటి, దాని మోటివ్ ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, మల్టిట్యూడ్. మల్టిట్యూడ్ అంటే ఏంటి, మల్టిప్లై చేయడం అంటే ఏంటి, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. మల్టిట్యూడ్, మల్టిప్లై అనుకోండి. ఓకే, అంటే మల్టిప్లై అంటే మామూలు ఒక థింగ్ని మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, లార్జ్ నెంబర్ అవుతుంది. అలా థింగ్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని కానీ థింగ్స్ని కానీ మనం మల్టిట్యూడ్ అంటాము. ఓకే, సినానిమ్స్ చూడండి, క్రౌడ్, మాస్. క్రౌడ్ అన్నా మాస్ అన్నా కానీ అవే మనకు తెలిసినవి. యాంటానిమ్స్ ఫ్యూ, మైనారిటీ, కొద్దిగా ఉండడము. సెంటెన్స్, ఎ మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాన్స్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ ద స్టేడియం టు వెల్కమ్ ద టీమ్. అంటే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అనేవాళ్ళు స్టేడియం బయట వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట టీంని కంగ్రాట్ చేయడానికి. ఇక్కడ చూడండి, మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఎక్కువ మంది, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ నాటీ. మనకు నాటీ అంటే తెలిసిందే, బిహేవింగ్ బ్యాడ్లీ ఆర్ డిస్ఒబీడియంట్లీ ఎస్పెషల్లీ ఇన్ ఎ ప్లేఫుల్ వే. అంటే ఏంటి, అల్లరి చేయడం. నాటీ అంటే అల్లరి చేయడం, అంతే కదా. అల్లరి ఎట్లుంటుంది, ప్లేఫుల్ వేలో, అంటే చెప్పింది వినరు. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమైనా చెప్పారు అనుకోండి, చిన్న పిల్లోడికి ఏదైనా చెప్తే ఆయన నేను చెయ్యను, అది చేయను, ఇది చేయను అంటారు కదా. సో అదేంటి, అల్లరి చేస్తూ ఉంటారు, ఒక్కటి చెప్పింది వినరు. ఓకే, అది నాటీనెస్. సినానిమ్స్ చూడండి, మిస్చీవియస్, డిస్ఒబీడియంట్. చెప్పింది వినకపోవడమే డిస్ఒబీడియంట్. యాంటానిమ్స్ ఏమైతే, ఒబీడియంట్ అంటే చెప్పింది వినడము, వెల్ బిహేవ్డ్, అంతే కదా, దానికి రివర్స్ వెల్ బిహేవ్డ్, ఒబీడియంట్గా ఉండడం. సెంటెన్స్, ద నాటీ చైల్డ్ హిడ్ హిస్ సిస్టర్స్ టాయ్స్ జస్ట్ టు అనాయ్ హర్. అల్లరి పిల్లోడు ఏం చేశాడు, వాళ్ళ అక్కయ్య బొమ్మలు దాచేశాడు అన్నమాట, ఎందుకు, ఆమె కోపం తెప్పేయడానికి. ఇదే నాటీనెస్ అంటే. ఓకే, నెక్స్ట్ వర్డ్ నెక్సెస్. నెక్సెస్ అంటే ఏంటి, ఎ కనెక్షన్ ఆర్ లింక్ బిట్వీన్ పీపుల్ ఆర్ థింగ్స్. అంటే ఒక లింక్, నెక్సెస్ అంటే కనెక్షన్ ఆర్ లింక్, దేని మధ్య, ఒక పీపుల్ మధ్య ఆర్ కొన్ని థింగ్స్ మధ్య, దాన్ని నెక్సెస్ అంటాం. సినానిమ్స్ చూస్తే లింక్, బాండ్, ఇవి రెండు అదే కోణానికి సంబంధించిన వర్డ్స్. యాంటానిమ్స్ డిస్కనెక్షన్, సెపరేషన్, అంతే కదా. టూ పీపుల్స్కి లింక్ అవుతుంది, సెపరేట్ అవుతున్నారు, లింక్ అవ్వడం, సెపరేట్ అవ్వడం. ఓకే, సెంటెన్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వైటల్ నెక్సెస్ బిట్వీన్ పర్సనల్ అండ్ నేషనల్ గ్రోత్. అంటే ఎడ్యుకేషన్ ఎలా యాక్ట్ అవుతుంది ఇక్కడ, పర్సనల్ గ్రోత్కి అండ్ నేషనల్ గ్రోత్కి ఒక లింక్ లాగా, ఒక బాండ్ లాగా ఉంది. ఓకే, ఒక నెక్సెస్ లాగా ఉంది. నెక్స్ట్ వర్డ్ నిన్కాంపూప్. నిన్కాంపూప్ అంటే ఎ ఫూలిష్ ఆర్ సిల్లీ పర్సన్. మనకు ఫూలిష్ పర్సన్ అంటే తెలుసు, లైక్ ఏం తెలియకుండా ఉండేవాళ్ళు, అంటే తింగర్గా చేస్తారు కదా. ఓకే, పిచ్చిగా చేసేవాళ్ళే ఫూలిష్ ఆర్ సిల్లీ పర్సన్. సినానిమ్స్ చూడండి, ఫూల్, ఈడియట్, అంతే, స్టూపిడ్ కూడా రాసుకోవచ్చు. యాంటానిమ్స్ ఏమైతే, జీనియస్, వైస్ పర్సన్, అంతే కదా, పిచ్చోడికి
ఆపోజిట్ వర్డ్ ఏంటి? జీనియస్గా ఉండడం, వైస్గా ఉండడం. ఓకే, సెంటెన్స్ ఓన్లీ ఎన్ ఇన్కాంపూప్ వుడ్ ఫర్గెట్ దట్ పాస్పోర్ట్ బిఫోర్ ఎన్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇప్పుడు మనకి ట్రిప్కి వెళ్ళాలి, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదో మనం వేసామనుకోండి, అమెరికాకో యూరోప్కో వేసామనుకోండి, ట్రిప్ వెళ్తున్నామంటే పాస్పోర్ట్ ఎంతో ముఖ్యం. సో ట్రిప్కి వెళ్ళే ముందే పాస్పోర్ట్ మర్చిపోయారంటే వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు మనకి అర్థమవుతుంది. సో వాళ్ళని ఏమంటాం మనము? నిన్కాంపూప్. ఓకే, పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది. నోమాడిక్. నోమాడిక్ అంటే ఏంటి? వీళ్ళు ఒక్క ప్లేస్లో ఉన్నారన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటారన్నమాట. అంటే ఒక స్థిరత్వం ఉండదు, ఒక పర్మనెన్సీ ఉండదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటారు, మూవ్ అవుతూనే ఉంటారు, వాళ్ళని నోమాడిక్ అంటారు. మామూలుగా మనకి హిస్టరీలో చూసుకుంటే నోమాడిక్ ఎవరు? ఈ ఎర్లీ మ్యాన్ నోమాడికే, అంటే ఒక ప్లేస్లో లేడు, ఆయన వెళ్తూనే ఉన్నాడు. ఓకే, మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ ఎ పర్మనెంట్ హోమ్. అంతే కదా ఇప్పుడు చెప్పింది. సినానిమ్స్ చూడండి, వ్యాండరింగ్, రోమింగ్ అంటే తిరగడము, వ్యాండరింగ్, రోమింగ్ తిరగడము. యాంటానిమ్స్ సెటిల్డ్, ఒక దగ్గర సెటిల్ అయిపోవడం, స్టేషనరీ అక్కడనే ఉంటారు, సెటిల్డ్, స్టేషనరీ. సెంటెన్స్ ద ట్రైబ్ లీవ్డ్ ఎ నోమాడిక్ లైఫ్ స్టైల్ మూవింగ్ విత్ ద సీజన్స్. అంటే సీజన్కి వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు అన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఒయాసిస్. ఒయాసిస్ అంటే ఏంటి? ఎ పీస్ఫుల్ ఆర్ ప్లెజెంట్ మైండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిఫికల్టీ ఆర్ డెజర్ట్. ఫస్ట్ ఇక్కడ రెండు మీనింగ్స్ చెప్తున్నాయి, ఒకటేమో ఎక్స్ప్లిసిట్ మీనింగ్, ఒకటేమో ఇంప్లిసిట్ మీనింగ్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? డైరెక్ట్గా అర్థమయ్యేది, డైరెక్ట్గా చెప్పేదాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. ఇంప్లిసిట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పేదన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఏంటి అంటే ఒయాసిస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఏదైనా ఒక డెజర్ట్లో వాటర్, ఒక లేక్ కానీ ఒక వాటర్ రిసోర్స్ ఉంటే దాన్ని ఒయాసిస్ అంటాం, అంతే కదా. ఓకే, సో అదేంటి? ఇప్పుడు డెజర్ట్లో చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు, హీరో కానీ హీరోయిన్ కానీ ఓకే ఆ డెజర్ట్లో ఎన్నో రోజులుండి వాటర్ లేక బాగా దాహం అయ్యి ఒకటేసారి ఆ పాండ్, ఆ ఒయాసిస్లో, ఆ డెజర్ట్లో చూసేసరికంటే బాగా హ్యాపీగా అయిపోతాడు. అంటే ఇప్పటి వరకు ఆయన ఆ డెజర్ట్లో ఉన్నన్ని రోజులు ఒక డిఫికల్టీ ఫేసే. ఈ ఒయాసిస్ ఎలా ఉంటుంది అప్పుడు ఆయనకి? ఒక పీస్ఫుల్గా, స్వర్గంలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎ పీస్ఫుల్ ఆర్ ప్లెజెంట్ ప్లేస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిఫికల్టీ. డిఫికల్టీ అంటే ఇక్కడ ఏంటి? డెజర్ట్. ఓకే, ఒయాసిస్ అనేది అక్కడ వాటర్, డెజర్ట్లో వాటర్ అనేది పీస్ఫుల్లే. ఓకే, సినానిమ్స్ చూడండి, హ్యావెన్, రెఫ్యూజ్, సేమ్ మీనింగ్స్ అన్నమాట. యాంటానిమ్స్ డెజర్ట్, వేస్ట్ ల్యాండ్, అంతే కదా. ఇక్కడ మనం పీస్ఫుల్ అంటున్నాము. ఓకే, ఇక్కడ వేస్ట్ ల్యాండ్. ఓకే, డెజర్ట్. సెంటెన్స్ ద పార్క్ ఈజ్ అన్ ఒయాసిస్ ఆఫ్ కామ్ ఇన్ ద బస్లింగ్ సిటీ. ఇప్పుడు సిటీ లైఫ్ ఎలా ఉంటుంది? మోస్ట్లీ ఫుల్ ఆ వెహికల్, ఈ వెహికల్, ఆ పొల్యూషన్, ఆ క్రౌడీ నాయిసెస్. సో అదంతా ఒక డిఫికల్టీ ఫేజ్, అంత పీస్ఫుల్నెస్ ఏముండదు. సో ఇక్కడ పార్క్ ఎలా ఉందట? అదొక ఒయాసిస్ లాగా ఉందట. అంటే ఇండైరెక్ట్గా ఏంటి అది? ఒక పీస్ఫుల్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఎ డ్యూటీ ఆర్ కమిట్మెంట్. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం గట్టిగా అనుకుంటాం కదా, ఐఎమ్ అబ్లైజ్డ్ టు డూ దిస్, అంటే ఇది నా డ్యూటీ. ఓకే, ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఉన్నారే అనుకోండి, ఆయన ఆబ్లిగేషన్ ఏంటి? కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, అదే నా డ్యూటీ. ఓకే, ఇక్కడ కూడా అంతే, కమిట్మెంట్, అంతే కదా. ఆ కమిట్మెంట్ తోటే మనకి ఓత్ అనేది వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అంటే ఈ లైక్ ఈ కాన్స్టిట్యూషన్ని నేను ప్రిజర్వ్ చేస్తాను, నేను ఫెయిత్ఫుల్గా రూల్ చేస్తాను అనేసి. సో అదేంటి? ఒక ఆబ్లిగేషన్, ఒక డ్యూటీ, కమిట్మెంట్. ఓకే, సినానిమ్స్ చూడండి, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ. యాంటానిమ్స్ చాయిస్, ఆప్షన్. చాయిస్, ఆప్షన్ ఎలా ఉంటుంది? చాయిస్ ఎన్నో చాయిస్ ఉంటాయి, ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఏదైనా పిక్ చేస్తున్నామంటే ఒక దానికి మనం రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు, ఒక కమిట్మెంట్ లేదు ఒక చాయిస్కి. ఆప్షన్ అన్నా కానీ అంతే. సెంటెన్స్ చూడండి, పేయింగ్ ట్యాక్సెస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. అంటే పేయింగ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ అన్నమాట, సిటిజన్స్ యొక్క. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆబ్లిటరేట్. ఆబ్లిటరేట్ అంటే ఏంటి? టు డెస్ట్రాయ్ కంప్లీట్లీ, అంటే మొత్తంగా నాశనం చేయడం ఆబ్లిటరేట్ అంటే. సినానిమ్స్ చూడండి, ఎరేజ్, అన్హిలేట్. ఎరేజ్ అన్నా కానీ అన్హిలేట్. ఇప్పుడు పెన్సిల్ ఉంది, పెన్సిల్తో రాసాము, ఎరేజ్ చేస్తున్నాం అంటే రాసిన దాన్ని మొత్తం తుడిపేస్తున్నాము. తుడిపేస్తున్నాము అంటే ఏంటి? డెస్ట్రాయ్ చేస్తున్నాము. ఓకే,
యాంటానిమ్స్ ప్రిజర్వ్ చేయడము, క్రియేట్ చేయడము, ప్రిజర్వేషన్. ఓకే, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ డెస్ట్రాయ్ చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్ ఈస్ గెటింగ్ ఆబ్లిటరేటెడ్. దానికి రివర్స్ ఏంటి? ఎన్వైరన్మెంట్ ఈస్ గెటింగ్ ప్రిజర్వ్డ్. ఓకే, క్రియేట్ అన్నా కానీ మనం ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఆబ్లిటరేట్ అంటే దీన్ని మొత్తం చెడిపేస్తున్నాం. సెంటెన్స్ ద స్ట్రోమ్ ఆబ్లిటరేటెడ్ సెవరల్ హోమ్స్ అలాంగ్ ద కోస్ట్. అంటే ఆ స్ట్రోమ్ ఏం చేసిందట, ఆ కోస్ట్ పక్కన ఉన్న ఎన్నో ఇళ్ళని నాశనం చేసింది, డెస్ట్రాయ్ చేసింది. ఓకే, ఇక్కడ డెస్ట్రాయ్ కూడా రాసుకోవచ్చు మనం. అనిహిలేట్ అనేది మీకు కష్టంగా అనిపిస్తూ రైట్ డెస్ట్రాయ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆబ్స్టకిల్. ఆబ్స్టకిల్ అంటే మనకు మామూలుగా తెలిసిందే. ఏంటి ఆబ్స్టకిల్ అంటే? డిఫికల్టీ, ఎత్తుగడ. ఓకే, సంథింగ్ దట్ బ్లాక్స్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాము, ఇక్కడ మనం ఉన్నాము. ఓకే, మనం ఇక్కడికి చేరుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇది మన గోల్ అనుకోండి. ఏదైనా కానీ మనకు అడ్డుగా ఉంది మన ప్రోగ్రెస్కి అంటే దాన్ని మనం ఆబ్స్టాకిల్ అంటాము. సినానిమ్స్ చూడండి, హర్డిల్, బ్యారియర్, అడ్డంకులు. యాంటానిమ్స్ ఎయిడ్, అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఉన్నదానికి మనకి ఇంకా హెల్ప్ చేసేది ముందుకు వెళ్ళడానికి, ఎయిడ్ కానీ అడ్వాంటేజ్ కానీ. సెంటెన్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వాజ్ ఎ మేజర్ అబ్స్టాకిల్ టు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఫండ్స్ లేకపోవడం ఎలా ఉందట, అదొక పెద్ద అడ్డంకుగా ఉందట వాళ్ళ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి. ఓకే, ఆబ్స్టాకిల్ అంటే మీరు ఈజీగానే చేస్తారు, చాలా ఈజీ వర్డ్ ఇది. జస్ట్ ఆ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ ఆబ్స్టిపెరస్. ఆబ్స్టిపెరస్ అంటే ఏంటి? నాయిసీ అండ్ డిఫికల్ట్ టు కంట్రోల్. ఇప్పుడు ఇందాక నాటీ అన్నాం, నాటీ చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఆపలేము, అంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము. ఓకే, వాళ్ళని ఏమంటాము? ఆబ్స్టిపెరస్. కంట్రోల్ చేయలేకపోతున్నాము. అండ్ వాళ్ళు ఎట్లుంటారు? ఫుల్ నాయిసీ కూడా ఉంటారు. ఒక అల్లరి బ్యాచ్ మొత్తం జాయిన్ అయితే ఎలా ఉంటుంది? ఫుల్ నాయిసీగా ఉంటుంది. సినానిమ్స్ అన్రూలీ, బ్లాయిస్టరస్, అల్లరి, గోలగోల చేయడం. యాంటానిమ్స్ క్వైట్, ఒబీడియంట్, క్వైట్గా ఉండడము, ఒబీడియంట్. దానికి మొత్తం కంప్లీట్ రివర్సే కదా యాంటానిమ్స్. సెంటెన్స్ ద టీచర్ స్ట్రగుల్డ్ టు మేనేజ్ ద ఆబ్స్టిపెరస్ క్లాస్ రూమ్. అంటే పిల్లలు మొత్తం గోలగోల చేస్తూ అసలు కంట్రోల్ చేయని విధానంగా ఉందన్నమాట ఈ క్లాస్ రూమ్ అనేది. సో టీచర్ వాళ్ళని ఆపడానికి తంటాలు పడుతుంది అక్కడ. నెక్స్ట్ వర్డ్ ఓడియస్. ఓడియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ ఆర్ హేట్ఫుల్. అంటే లైక్ ఏంటి? మామూలుగా హేట్ఫుల్ అంటే బ్యాడ్ అనుకోండి. ఓకే, బ్యాడ్గా ఉన్నది అనే కదా మనం అన్ప్లెజెంట్ అంటాం. ప్లెజెంట్ అంటే మంచిగా అనిపించేది, హ్యాపీగా అనిపించేది. ఓకే, ఓడియస్ అంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. సినానిమ్స్ హేట్ఫుల్, డిటెస్టబుల్, బ్యాడ్ కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఘోరమైన, ద్వేషకరమైన. యాంటానిమ్స్ ప్లెజెంట్, డిలైట్ఫుల్, మంచిగా అనిపించడం, డిలైట్ఫుల్ అన్నా కానీ ప్లెజెంట్ అన్నా కానీ. సెంటెన్స్ చూడండి, ద కరప్ట్ అఫీషియల్స్ ఓడియస్ బిహేవియర్ డ్రూ వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ అవుట్రేజ్. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందట? బ్యాడ్గా ఉందట, ఎక్స్ట్రీమ్లీ హేట్ఫుల్గా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఓడియస్ అంటే ఏంటి? బ్యాడ్గా ఉండడం, అన్ప్లెజెంట్గా ఉండడము. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆనస్. ఆనస్ అంటే ఎ బర్డెన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, బాధ్యత. మామూలుగా చెప్పాలంటే బర్డెన్, రెస్పాన్సిబిలిటీ కానీ బర్డెన్ కానీ ఏంటి? బాధ్యత. ఓనస్ అంటే. సినానిమ్స్ డ్యూటీ, ఆబ్లిగేషన్. రెస్పాన్సిబిలిటీ రాయండి, ఆబ్లిగేషన్ కంటే యూ కెన్ బి ఈజీగా గుర్తుంటుంది మీకు. మీనింగ్ అదే కాబట్టి సినానిమ్స్ అదే రాస్తే బెటర్ టు ఇది, అంటే ఇంకో పదం నేర్చుకోకుండా. యాంటానిమ్స్ ఏమవుతుంది? ఎగ్జామ్షన్, ఫ్రీడమ్. అంతే కదా, ఫ్రీడమ్ అంటే మనకి ఏది ఒక బర్డెన్ అనేది ఉండదు, ఒక రెస్పాన్సిబుల్ పని చేయాలని ఏమి ఉండదు. సో ఫ్రీడమ్ ఏమంటారు? రెక్కలు వచ్చినట్టు అన్నమాట. సెంటెన్స్ ద ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ద ప్రాసిక్యూషన్. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ద ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ ప్రూఫ్ని తీసుకురావాల్సిన బర్డెన్, ఈ ప్రూఫ్ని తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరితో ఉందట? ప్రాసిక్యూషన్ వాళ్ళతో ఉంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఏంటి? మామూలుగా ఒకరి అభిప్రాయాన్ని మనం ఒపీనియన్ అంటాము. సో అభిప్రాయం ఎట్లుంటుంది? ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ as పర్సనల్ వ్యూస్.
ఓకే, వ్యూస్, పర్సనల్ వ్యూస్, బిలీఫ్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి, దానికి కూడా ఒపీనియన్సే అంటాం. సో ఇక్కడ సెంటెన్స్ చూడండి, వ్యూ, బిలీఫ్. యాంటోనిమ్స్ ఫ్యాక్ట్, ట్రూత్. ఓకే, ఫ్యాక్ట్ ఏంటి? ఫ్యాక్ట్ని ఒకటే ఉంటుంది ఫ్యాక్ట్. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దాంట్లో నాకొక వ్యూ నీకొక వ్యూ ఉండదు కదా. ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ లాజికల్. లాజికల్కి ఒపీనియన్కి చాలా డిఫరెంట్ ఉంది, ఇవన్నీ రెండు అపోజిట్స్. ఓకే, ట్రూత్ అనేది నిజం. సెంటెన్స్, ఎవ్రీవన్ ఈస్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆపర్చున్. ఆపర్చున్ అంటే ఏంటి? వెల్ టైమ్డ్, హ్యాపెనింగ్ ఎట్ ఎ ఫేవరబుల్ టైం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం కరెక్ట్ మనకి 7:30కి ట్రైన్ ఉంది అంటే కరెక్ట్ 7:29 కాడ ఉన్నాం అనుకోండి, అదేంటి అరే కరెక్ట్ టైంకి వచ్చిండ్రా నేను అనుకుంటాం కదా. సో అదే ఈ వర్డ్ ఆపర్చున్, హ్యాపెనింగ్ ఎట్ ఎ ఫేవరబుల్ టైం. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం మామూలుగా 7:30 కాదు 8కి వెళ్ళినాం అనుకోండి, ట్రైన్ 7:30కి ఉండే కానీ లేట్ అయ్యి ట్రాఫిక్లో పడి 8కి వెళ్ళాం. కానీ వెళ్ళేసరికి మనకి ఏం తెలిసింది? ట్రైన్ అనేది డిలే అయ్యింది అని తెలిసింది. సో 8కి వస్తుంది ట్రైన్ అని తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది? సో హ్యాపెనింగ్ ఎట్ ఏ అంటే మనకి అనుకూలంగా ఉన్న సమయంలో అవుతుంది. ఓకే, దాన్ని ఆపర్చున్ అంటాము. సినానిమ్స్, టైమ్లీ, సూటబుల్, అనుకూలంగా ఉండడము. యాంటానిమ్స్, ఇన్ఆపర్చున్, అన్టైమ్లీ, అంటే మనకు అనుకూలంగా ఉండకుండా అయ్యేవి ఇవి. ఆపర్చున్ అన్నా కానీ అన్టైమ్లీ అనగానే అననుకూలంగా, అసహయం, అసమయం. సెంటెన్స్, హీ అరైవ్డ్ అట్ ద మోస్ట్ ఆపర్చున్ మూమెంట్ టు హెల్ప్. అంటే ఒక కరెక్ట్ టైంలో వచ్చాడు ఆయన హెల్ప్ చేయడానికి. ఆపర్చున్ అంటే ఏంటి? కరెక్ట్ టైంగా. ఓకే, ఒరాక్యులర్. ఒరాక్యులర్ అంటే ఏంటి? వైస్ అండ్ మిస్టీరియస్ లైక్ ఎ ప్రాఫెసీ. ప్రాఫెసీ అంటే ఏంటి? మామూలుగా ఫ్యూచర్ గురించి చెప్తాం కదా, వాళ్ళని ప్రాఫెసీ అంటారు. ఫ్యూచర్ గురించి మామూలుగా ఎవరు చెప్తారు? ఇప్పుడు కొంతమందికి దేవుడు వస్తుంది, వాళ్ళు చెప్పేది ఏంటి? ప్రాఫెసీ. అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది వాటి గురించి చెప్తారు. అంటే లైక్ జ్యోతిష్యం చూపించుకుంటాం కదా, జ్యోతిష్యం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాఫెసీ అన్నమాట. ఓకే, సినానిమ్స్ చూడండి, ప్రాఫెటిక్, మిస్టీరియస్, అంతే కదా, మిస్టీరియస్గా కూడా ఉంటాయి. యాంటానిమ్స్, క్లియర్గా ఉండడం, ఆబ్వియస్. ఓకే, సో ఈ ప్రాఫెసీ అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మిస్టీరియస్గానే ఉంటుంది, అంటే ఇమాజినేటివ్గా ఉంటుంది. అది మనకు తెలియదు కదా, ఫ్యూచర్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాబట్టి రహస్యం, మిస్టీరియస్గానే ఉంటుంది. ఓకే, దానికి అపోజిట్ వర్డ్స్ ఏమవుతున్నాయి ఇక్కడ? క్లియర్గా ఉండడం, ఆబ్వియస్, స్పష్టంగా చెప్తారు. ఓకే, ఇదే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఒరాక్యులర్కి ఇప్పుడు మామూలుగా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటారు. అది ఏంటి? ఇట్ ఈస్ ఆబ్వియస్, ఇట్ ఈస్ క్లియర్. ఎందుకు? కన్సిస్టెన్సీ లేకపోతే మనకి ఏది రాదు. ఓకే, అది ఒక ఒరాక్యులర్ కాదు, ఒక ప్రొఫెసీ కాదు, అదొక జ్యోతిష్యం కాదు. ఎక్కడైనా కానీ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మనకి పక్కా ఫలితం అనేది ఉంటుంది. ఓకే, అలా. సెంటెన్స్ చూడండి, హర్ అడ్వైస్ వాస్ వేగ్ అండ్ ఒరాక్యులర్ యెట్ థాట్ ప్రొవోకింగ్. సో ఆమె అడ్వైస్ ఎలా ఉందట? వేగ్గా ఉంది. వేగ్గా ఉండడం అంటే ఆమె అడ్వైస్ కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ ఆల్సో ఎట్లుందట? ఒక జ్యోతిష్యం చెప్పడం లాగా ఉంది, ఒక ఒరాక్యులర్ లాగా ఉంది. కానీ థాట్ ప్రొవోకింగ్, థాట్ అంటే ఆలోచించేలాగా చేసింది. ఓకే, ఒరాక్యులర్ అంటే ఏంటి? మామూలుగా ప్రొఫెసీ, జ్యోతిష్యం చెప్పడం, ఫ్యూచర్ గురించి చెప్పడం. ఓకే, నెక్స్ట్ ఆసిఫై. ఆసిఫై అంటే ఏంటి? టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ హ్యాబిట్స్ ఆర్ ఐడియాస్. ఓకే, టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ హ్యాబిట్స్ ఆర్ ఐడియాస్. ఇప్పుడు మొండి పట్టుకొని కూర్చుంటారు చూడండి, సో వాళ్ళని ఆసిఫైడ్ అంటారు. ఇక్కడ చూడండి, టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ హ్యాబిట్స్ ఆర్ ఐడియాస్ అంటే వాళ్ళు మారరు, వాళ్ళ ఐడియానే కరెక్ట్. అంటే ఇక్కడ రిజిడ్, ఫిక్స్డ్ ఇన్ ఐడియాస్. ఈ ఫిక్స్డ్ ఇన్ ఐడియాస్ అంటే వాళ్ళ ఐడియానే నమ్ముతారు, అంటే ఐడియాస్ ఫ్లెక్సిబుల్గా ఉండే. ఇప్పుడు నేను ఇది చేస్తాను అని అనుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు, అంటే దీంట్లో ప్రోస్ ఇవి కాన్స్ ఇవి అని చెప్పినా కానీ లేదు నేను ఇదే చేస్తాను గట్టిగా మొండి పట్టు కూర్చుంటారు కదా, సో అక్కడ ఈ వర్డ్ అనేది యూస్ చేస్తారు. ఓకే,
సినానిమ్స్ ఏంటి? హార్డెన్, రిజిడిఫై, మారని, గట్టి పడడం. యాంటానిమ్స్ సాఫెన్, అడాప్ట్. అడాప్ట్ చూడండి, అంటే చెప్పింది చెప్పినట్టు. అంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా కొంతమంది ఉంటారు అనుకోండి, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అని వస్తారు. ఇప్పుడు యూపీఎస్సీ రాస్తాం, గట్టిగా మొండి పట్టుతోటి ఉంటారు, అంటే నేను ఇదే రాస్తాను. కొంతమంది సీనియర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తారు ఏంటి, ఒక ప్లాన్ బి అనేది పెట్టుకో, నువ్వు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వు అని చెప్తారు. కానీ వాళ్ళేది లేదు, నేను ఇదే పడతా, నేను ఇదే యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను కూర్చున్నారు అనుకోండి. సో ఇక్కడ ఏంది, యూ నీడ్ టు హ్యావ్ ద అడాప్టింగ్ నేచర్. ఓకే, అంటే నువ్వు అడాప్ట్ అవ్వాలి. అంటే ఒకవేళ ఒక ప్రోస్ మనం కాన్స్ విన్నప్పుడు ఏది మంచి ఏది కరెక్ట్ అని తెలిసినప్పుడు మనం ఆ అడాప్టింగ్ నేచర్ అనేది ఉండాలి, సాఫ్ట్ అవ్వాలి. ఓకే, సెంటెన్స్ చూడండి, హీస్ వ్యూస్ ఆన్ ఎడ్యుకేషన్ హ్యావ్ ఓసిఫైడ్ ఓవర్ టైమ్. అంటే ఏమైంది, హార్డెన్ అయిపోయాయి. హీస్ వ్యూస్ ఆన్ ఎడ్యుకేషన్ హ్యావ్ ఓసిఫైడ్ అంటే అంతే, ఆ ఎడ్యుకేషన్ మీద ఉన్న వ్యూస్ గట్టిగా అయిపోయాయి అన్నమాట, అవే కరెక్ట్ అన్నట్టు అయిపోయాయి ఆయనకి. ఓకే, నెక్స్ట్ ఓవర్వెల్మ్డ్. ఓవర్వెల్మ్డ్ అంటే ఏంటి, స్ట్రాంగ్లీ ఎఫెక్టెడ్, బర్డెన్డ్ ఎమోషనల్లీ ఆర్ మెంటల్లీ. ఓకే, దేన్నైనా కానీ ఒక దాని మీద అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోవడం, ఓవర్వెల్మ్డ్. సో అది ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా, అంటే మెంటల్లీ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం. ఓకే, దాన్ని ఓవర్వెల్మ్డ్ అంటారు. సినానిమ్స్ చూడండి, బర్డెన్డ్, డిస్ట్రాట్, భావోద్వేగం. అతి భావోద్వేగాన్ని ఓవర్వెల్మ్డ్ అంటారు. ఓకే, భావోద్వేగం అంటే మామూలుగా ఎమోషనల్గా ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం, దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వడమే కదా. యాంటానిమ్స్ కామ్గా ఉండడం, అన్ట్రబుల్డ్గా ఉండడం. ఓకే, సెంటెన్స్, షీ ఫెల్ట్ ఓవర్వెల్మ్డ్ బై ద వర్క్ లోడ్ అండ్ ప్రెషర్. అంటే దానివల్ల బాగా బర్డెన్ అయిపోయింది అన్నమాట, వర్క్ అండ్ ప్రెషర్ వల్ల. ఓకే, నెక్స్ట్ వర్డ్ పేస్. పేస్ అంటే ఏంటి, ద స్పీడ్ ఎట్ విచ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ ఈజ్ డన్. పేస్ అంటే నథింగ్ బట్ స్పీడ్. ఏదైనా కానీ ఒక పనిని మనం చేసే స్పీడ్ని, ఏదైనా పని చేసే స్పీడ్ని పేస్ అంటాము. సినానిమ్స్ కూడా అవే అవుతాయి, పేజ్, రేట్. యాంటానిమ్స్ ఏమవుతాయి, స్లోనెస్, డిలే. డిలే అంటే ఏంటి, ఆలస్యంగా చేయడం. పోస్ట్ పోన్ కూడా వస్తాయి కదా. ఓకే, పోస్ట్ పోన్ చేయడం. సెంటెన్స్ చూడండి, హీ కుడెంట్ కీప్ అప్ విత్ ద ఫాస్ట్ పేస్ ఆఫ్ ద మీటింగ్. సెంటెన్స్ చూస్తేనే అర్థమవుతుంది, ఫాస్ట్ పేస్ ఆఫ్ ద మీటింగ్, ఫాస్ట్ స్పీడ్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ పాసిఫిక్. పాసిఫిక్ అంటే ఏంటి, పెసిఫిక్ ఓషన్ అయితే కాదు. ఏంటి, పీస్ఫుల్ అండ్ కామ్ ఇన్ నేచర్. అంటే శాంతంగా ఉండడంనే పాసిఫిక్ అంటాము. సినానిమ్స్ చూడండి, పీస్ఫుల్, ట్రాంక్విల్. ఇక్కడ మీకు ట్రాంక్విల్ కష్టంగా ఉందంటే రైట్ కామ్, కామ్నెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెక్చర్ నేను ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మేబీ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేశాను అనుకుంటా, ఒకవేళ కనిపించకపోతే అది రెఫర్ చేయండి. యాంటానిమ్స్ అగ్రెసివ్, వాయిలెంట్, అంతే కదా, అగ్రెసివ్ కోపంగా ఉండడం. శాంతానికి ఆపోజిట్ వర్డ్స్. సెంటెన్స్ చూడండి, హీస్ పాసిఫిక్ నేచర్ మేడ్ హిమ్ ఏ గ్రేట్ మీడియేటర్. అంటే ఆయన శాంతతత్వం ఏం చేసింది, ఆయన ఒక గ్రేట్ మీడియేటర్గా చేసింది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీడియేటర్ అంటే ఏంటి, ఒక 2 పార్టీస్కి మనము ఏమంటాం, మిడిల్ మ్యాన్ లాగా. ఓకే, అంటే శాంతపరుస్తాం అన్నమాట వాళ్ళని ఆ నేచర్ వల్ల. అంటే పీస్ఫుల్గా ఉండడం వల్ల ఆయన ఒక మంచి గ్రేట్ మీడియేటర్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ పాల్పబుల్. పాల్పబుల్ అంటే ఏంటి, సో ఇంటెన్స్ యాజ్ టు సీమ్ టాంజిబుల్ ఆర్ టచబుల్. అంటే అది ఎలా ఉంది అంటే, అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే దాన్ని టచ్ చేసేస్తామేమో, లైక్ ఇట్ ఈస్ లైక్ పక్కనే ఉందేమో ఆ మనిషి అన్నట్టు అనిపిస్తుందట. ఓకే, టాంజిబుల్ అంటే ఇదే, టచబుల్, ఒక హ్యూమనిస్టిక్ ఫామ్ అన్నమాట ఇది. ఓకే, సినానిమ్స్ చూడండి, నోటీసబుల్, పర్సెప్టబుల్ అంటే కనిపించేలాగా. ఇప్పుడు మనము ఇప్పుడు కొన్ని థింగ్స్, ఇప్పుడు మన ఎమోషన్సే ఉన్నాయి, వాటిని మనం టచ్ చేయలేము. ఓకే, సో ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఎంత ఇంటెన్స్ వస్తాయి అంటే మనకి అంత ఇంటెన్స్గా ఫీల్ అవుతాము అంటే దాని పక్కనే ఉందేమో,
టచ్ చేసేలాగా ఉందేమో, అంటే నోటీస్ చేసేలాగా ఉందేమో మనిషిలాగా అన్నట్టు అనిపిస్తుంది. యాంటోనిమ్స్ చూడండి, హిడెన్, అన్నోటిసబుల్. ఓకే, హిడెన్ దానికి అపోజిట్ వర్డ్స్. సెంటెన్స్, దెర్ వాస్ ఎ పాల్పబుల్ సెన్స్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద రూమ్. అంటే టెన్షన్ ఎలా ఉందట, అంటే టెన్షన్ని చూడొచ్చు. ఓకే, అర్థమైంది, టెన్షన్ని చూసే విధంగా ఉంది, అంటే టెన్షన్ అంతా ఇంటెన్స్గా ఉంది. టెన్షన్ వాజ్ పాల్పబుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ పెనాసియా. పినాకియా అని పిలుస్తారు, యాక్చువల్లీ పెనాసియా. ఓకే, మీనింగ్ ఏంటి, ఎ సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, దాన్ని పినాసియా అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, క్యూర్ ఆల్, యూనివర్సల్ రెమెడీ, సర్వరోగ నివారిణి, సంపూర్ణ పరిష్కారం. ఎగ్జాక్ట్గా చెప్పాలి పెనాసియా అంటే సర్వరోగ నివారిణి. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. యాంటానిమ్స్, ప్రాబ్లం, పాయిజన్, అంతే కదా. ఇక్కడ సొల్యూషన్ అంటున్నాం, యాంటానిమ్ ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది, పాయిజన్ అవుతుంది. ఓకే, సెంటెన్స్, ఎడ్యుకేషన్ ఈజ్ అఫెన్ సీన్ యాజ్ ఎ పెనాసియా ఫర్ సోషల్ ఇష్యూస్. అంటే సోషల్ ఇష్యూస్ మనకి ఎన్నో ఉన్నాయి, లైక్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయి, లైక్ సొసైటీలో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి, సోషల్ ఇష్యూస్. సో ఇవన్నిటికీ లైక్ మనకి సొల్యూషన్ ఏంటి, ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏంటి, ఇట్ ఈస్ ఎ పెనాసియా. ఓకే, సర్వరోగ నివారిణి. ఓకే, ఇది క్లాస్. ఇక్కడ మనకు 224 వరకు కవర్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో మిగిలినవి కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.